హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'ద సీమా కపుల్'. చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూషన్ వీడియోతో వచ్చేసాను. లాస్ట్ వీడియోలో మా ఫస్ట్ డే ఆఫ్ అండమాన్ ట్రిప్ ఎలా అయిందో చూసారు కదా! ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ డే ఆఫ్ మా ట్రిప్‌లో ఏం చేసామో, ఎక్కడికి వెళ్ళామో చూపిచ్చేస్తాను వచ్చేసేయండి. మేము ఫస్ట్ రోజు పోర్ట్ బ్లెయిర్‌లో నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇప్పుడు మేము హ్యావ్‌లాక్ ఐలాండ్‌కి వెళ్ళబోతున్నాం. హ్యావ్‌లాక్ ఐలాండ్‌కెళ్ళడానికి మీకు చూస్తున్నారు కదా! ఫెర్రీస్‌లో మనం వెళ్ళాలి. ఫెర్రీ అంటే ఏం లేదు. మన క్రూయిజ్ లాగా ఉంటుంది. సో, ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్‌కెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ఫెర్రీ ట్రాన్స్‌పోర్ట్ తప్ప ఇంకా మిగతా ఆప్షన్ అయితే ఏమి ఉండదు. సో, ఫెర్రీలోకి ఎళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇదంతా మా ఫెర్రీ ఇంటీరియర్ అనమాట. సో, విండో సైడ్ సీట్ కోసం మేము ట్రై చేసాం కానీ ఆ రోజు మాకు దొరకలేదు. ఇంకా అలా సముద్రంలో వెళ్తూ ఉంటే కొన్ని ఫ్లయింగ్ ఫిషెస్ చాలా అంటే చాలా కనిపించాయి. అండ్ దట్ టూ ఒక సైడ్ ఆఫ్ ద ఫెర్రీలో నుంచి చూస్తేనేమో ఇలా ఒక ఐలాండ్ వ్యూ కనిపించింది. అండ్ ఇంకో సైడ్ ఆఫ్ ద ఫెర్రీ వ్యూ చూస్తేనేమో అంటే ఇంకొక సైడ్ ఆఫ్ ద విండో వ్యూ చూస్తేనేమో ఫుల్ వాటర్, ఎండ్‌లెస్ వాటర్ లాగా కనిపించింది. ఇదే అండి. సో, 2 వ్యూస్ అనేవి చాలా డిఫరెంట్ ఉన్నాయి. బట్ సేమ్ ఫెర్రీలో నుంచి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ అన్నమాట ఇది. హావ్లాక్ ఐలాండ్ రీచ్ అయ్యే కొద్దీ వాటర్ కలర్ గూడా చాలా మారుతుంది. పోర్ట్ బ్లెయిర్‌లో ఏమో మామూలుగా మనం మామూలు రెగ్యులర్ బీచెస్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది. బట్ వెన్ కమింగ్ టు హ్యావ్లాక్‌లో నిజంగా వాటర్ కలర్ మారింది. సో, మేమేమనుకున్నాము అంటే ఓకే. ఇది లైక్ షోర్ గదా! సో, అందుకని అలా ఉందేమో అనుకున్నాం. బట్ బయటకొస్తున్న కొద్దీ చూసారు గదా! ఎంత ట్రాన్స్‌పరెంట్ ఉంది వాటర్. కలర్ గూడా చాలా లైట్ బ్లూ కలర్‌లో ఉన్నాయి. సో, ఇంకలా మేము దిగిన ఫెర్రీలో నుంచి మళ్ళీ ఒక చిన్న వీడియో క్లిప్ తీసేసుకొని ఇంకా బయటికి వచ్చేసాం. హావెలాక్‌లో వచ్చేసి మేము 2 డేస్ స్టే చేయబోతున్నాం. సెకండ్ అండ్ థర్డ్ డే. మాకొక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్‌గా మేము ట్రిప్‌కి వెళ్ళే ముందే అన్ని హోటల్స్ అన్ని బుక్ చేసుకొని ఎళ్ళాం. కానీ మేము బుక్ చేసుకున్న హోటల్‌కి వెళ్తే ఒక 2, 3 అవర్స్ వెయిట్ చేయించారు. బట్ స్టిల్ రూమ్స్ లేవు, అవైలబుల్ లేవు అని చెప్పేసి లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చారు. ఈవెన్ ఆఫ్టర్ ఫుల్ పేమెంట్ అయిన తర్వాత కూడా మాకలాగే జరిగింది. మాకే కాదు, మా తోటి ఎవరైతే వచ్చారో మిగతా వాళ్ళు, వాళ్ళందరికి కూడా అసలు రూమ్స్ లాస్ట్ మినిట్ వరకు ఇవ్వలేదు. 2-3 అవర్స్ ఆఫ్ వెయిటింగ్ టైమ్ అయినా సరే రూమ్స్ అవైలబుల్ లేవు అనన్నారు. ఏసీ ప్రీమియం రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి గూడా నాన్ ఏసీ రూమ్స్ సేమ్ ప్రైస్‌కి ఇచ్చిన తర్వాత కూడా అసలు చాలా మస్కిటోస్‌తో ఉన్నాయి ఆ రూమ్స్ అన్నీ. సో, అందుకే ఇంకా లాస్ట్ మినిట్‌లో మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకొని ఒక్క రోజుకి ఆర్చిడ్ విల్లా బీచ్ రిసార్ట్‌లో ఒక చిన్న రూమ్ అనేది అకామిడేట్ చేసుకున్నాము. రిసార్ట్‌లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లక్కీగా ఒక 1 డేకి రూమ్ అయితే దొరికింది. సో, ఆ 1 డే చూసుకుందాం. ఆ నెక్స్ట్ డే ఏమైతే అదైతది అని చెప్పేసి రిసార్ట్‌లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా మా క్యాబ్ డ్రైవర్ వచ్చి రాధానగర్ బీచ్‌కి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సో, ఇప్పుడు మేము ఆన్ ద వే టు రాధానగర్ బీచ్ అనమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఫైనల్లీ రాధానగర్ బీచ్ అయితే వచ్చేసాము. అసలు ఫస్ట్ టైమ్ చూసాము. వైట్ సాండ్ అండ్ బ్లూయిష్ వాటర్ అన్నమాట. మామూలుగా మేము పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్నప్పుడు చెప్పా కదా! రెగ్యులర్ బీచెస్ లాగే ఉన్నాయి కాబట్టి మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కలర్ అండ్ సాండ్ కలర్ అనేది చేంజ్ అవుతదని. యాక్చువల్‌గా మేము ఏం చేసాము అంటే బిఫోర్ కమింగ్ టు అండమాన్ ట్రిప్ మేము అసలు ఏ గూగుల్ ఫోటోస్ చూడలేదు. సో దట్ ఆ ఎక్సైట్‌మెంట్ అలానే హోల్డ్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇంక అక్కడ మాకు కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఉంటే ఇంకా ఫోటోషూట్ తీసేసుకొని రూమ్‌కెళ్ళిపోయాం. ఇంక నెక్స్ట్ రోజు ఇంకొక హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాము. ముందు రోజే నైట్ కాల్స్ చేస్తూ ఉన్నాము. గూగుల్‌లో సెర్చ్ చేసి ఏ హోటల్ అయినా అవైలబుల్ ఉందా లేదా అని. లక్కీలీ ఒక హోటల్‌లో బ్లూ బర్డ్ రిసార్ట్ అనే హోటల్‌లో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసరికి లక్కీగా చెక్ ఇన్ అయిపోయాము. అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బావుందండి. అసలు దానికోసం ఇంకొక సెపరేట్‌గా వైటీ షార్ట్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ హోటల్ ఇంటీరియర్ కానీ, రూమ్ టూర్ కానీ అవన్నీ. ఇంక దాని తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా మళ్ళీ ఇప్పుడు ఎలిఫెంటా బీచ్‌కి వెళ్ళడానికి వచ్చేసామనమాట. ముందు రోజు చూసిన రాధానగర్ బీచ్ ఏంటి అంటే ఫుల్‌గా మనము హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్‌తో కానీ ప్లే చేసుకోవచ్చు, యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంత అంటే మన పర్సనల్ టైమ్ అనేది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ కూడా చాలా బావుంటుంది. అండ్ కమింగ్ టు ఎలిఫెంటా బీచ్‌లో ఏంటంటే రైడ్స్ ఉంటాయి. లైక్ అడ్వెంచరస్ రైడ్స్ కానీ, లేకపోతే అట్లా స్నార్కెలింగ్ అని, ఇంకా స్కూబా డైవింగ్ అని చెప్పి, ఇంకా అండర్ వాటర్ వాకింగ్ సంథింగ్ అట్లా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో, యాక్టివిటీస్ కోసం మనకి ముందే టికెట్ తీసుకొని, ఇప్పుడు ఇలా టికెట్ తీసుకున్న తర్వాత కొంతమందికన్నట్టు ఒక షిప్ అనేది అసైన్ చేస్తారనమాట. ఒక స్టీమ్ బోట్ లాంటిది. ఆ స్టీమ్ బోట్‌లో మనం గుర్తుపెట్టుకొని ఎళ్ళేటప్పుడు ఏ స్టీమ్ బోట్‌లో అయితే ఎక్కామో, అదే స్టీమ్ బోట్‌లో మళ్ళీ రిటర్న్ గూడా రావాలి.
మా స్టీమ్ బోట్ పేరొచ్చేసి బేబీ పియూ స్టీమ్ బోట్. సో, మేమెళ్ళేటప్పుడు ఏ బోట్‌లో అయితే ఎళ్ళామో వచ్చేటప్పుడు గూడా అదే బోట్‌లో వచ్చేసాము. నేను చెప్పే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఏ బీచ్‌కెళ్ళినా అంటే నేను రాధానగర్ బీచ్ కానీ, ఇప్పుడు ఎలిఫెంటా బీచ్‌కి గానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ అనేవి క్యారీ చేసుకోవడం మంచిది. మనం ఎంజాయ్ చేసినా సరే మళ్ళీ ఇంకొక పెయిర్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి గాబట్టి ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. రాధానగర్ బీచ్‌కి వెళ్ళినప్పుడు మేము ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ మాకు ఐడియా లేక మేము క్యారీ చేయలేదు. సో, అందుకనే మేము స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఇంకేమీ ఎంజాయ్ చేయలేకపోయాం. ఓన్లీ ఫోటో షూట్ ఒక్కటే చేయించుకున్నాం. కానీ ఫోటో షూట్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అవన్నీ కొంచెం పర్సనల్‌గా ఉంచేసుకున్నాం కాబట్టి ఇక్కడ పోస్ట్ చేయలేదు నేను. ఇంకా ఆ నాలెడ్జ్ తోటి నెక్స్ట్ డే ఖచ్చితంగా ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ అనేవి క్యారీ చేసుకొని వెళ్ళాము. నాకైతే నిజంగా పెయిర్ ఆఫ్ క్లోత్స్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. కదా! నేనసలేం గూగుల్‌లో చూసుకోకుండా వెళ్ళాను. సో, అసలు ఎక్కడ ఏం క్యారీ చేయాలి అనేది ఒక చిన్న బేసిక్ పాయింట్ అయితే నేను ఖచ్చితంగా మిస్ అయ్యాను. బట్ స్టిల్ రోజు నాలెడ్జ్ తోటి ఇంకా మేము గెయిన్ చేసి ఎలిఫెంటా బీచ్‌కి వెళ్ళేటప్పుడు రైడ్స్ ఉంటాయని మాకు తెలీదు ఎలిఫెంటా బీచ్‌లో. కానీ ఇంకా నిన్ను తీసుకెళ్ళలేదు కదా! సో, ఇవాళైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఇవాళ క్యారీ చేశాము. సో, రైడ్స్‌కి బుక్ చేసుకున్న తర్వాత ఫుల్ అంటే ఫుల్ తడిచిపోయాము. సో, ఇంకా అలా బోటెక్కిన తర్వాత కొంచెం సేపు ట్రావెల్ చేశాక మనం ఎలిఫెంటా బీచ్‌కయితే రీచ్ అయిపోతాము. సో, మధ్య మధ్యలో ఇలా లైట్ హౌస్ అండ్ వ్యూ అనేది చాలా అంటే చాలా బావుంది. వ్యూ చూసారా? అలా స్కై, వాటర్ మధ్యలో మనము అండ్ అక్కడక్కడ గ్రీనరీ చాలా అంటే చాలా బావుంది. సో, ఆఫ్టర్ 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఆఫ్ ట్రావెల్ మేము ఎలిఫెంటా బీచ్‌కయితే రీచ్ అయిపోయాము. మా పక్కన ఇంకొక ప్యారలల్ బోట్ వెళ్తా ఉంటే నేను అలా చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను. ఎలిఫెంటా బీచ్ అంటే ఆల్ అబౌట్ అవర్ ఎంజాయ్‌మెంట్. అంటే అన్ని రైడ్స్ అనేవి ఉంటాయి. సో, ఫైనల్లీ ఎలిఫెంటా బీచ్ అయితే రీచ్ అయిపోతున్నాము. కనిపిస్తున్నాయి గదా! బోట్స్ అండ్ పారాసైలింగ్ అవన్నీ మనకి దగ్గరకొచ్చే కొద్దీ బాగా కనిపిస్తాయి. మేము ఫస్ట్ డే ఆఫ్ ఫోర్త్ గ్రేడ్‌లో ఆల్రెడీ పారాసైలింగ్ చేసేసాం కాబట్టి, ఇంకా ఇవాళ మళ్ళీ అలాంటి ప్లాన్ అయితే ఏం లేదు. సో, మిగతా రైడ్స్ అనేవి మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము. టూర్ ప్యాకేజ్‌తో వెళ్ళాం కాబట్టి కాంప్లిమెంటరీగా స్నార్కెలింగ్ అనేది ఇచ్చేసారు వాళ్ళు. సో, అందుకని స్నార్కెలింగ్ ప్లస్ ఒక 3-4 రైడ్స్ అనేవి తీసుకున్నాం మేము. కనిపిస్తున్నాయా రైడ్స్ డ్రాగన్ రైడ్, బనానా రైడ్ ఇంకా ఏమేమో చాలా చాలా పేర్లు చెప్పారు. సో, మేమైతే స్కూబా డైవింగ్ అలాంటివి తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నాకు తీసుకోలేదు. లాస్ట్ మినిట్‌లో ఓన్లీ చిన్న చిన్న రైడ్స్ వరకు తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే జెట్ స్కీ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి, సో, మా హస్బెండ్ కోసం జెట్ స్కీ అండ్ రిమైనింగ్ 2 అదర్ రైడ్స్ అండ్ స్నార్కెలింగ్. ఇది వరకు ప్లాన్ చేసుకున్నాం. సో దట్ ఆఫ్టర్ కొంచెం ఎనర్జీ ఉంటే ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే అక్కడ కూడా స్పాట్ బుకింగ్ అనేది ఉంటది కాబట్టి, సో, నో ఇష్యూ అనేసి అలా అనుకున్నాము. వాటర్ కలర్ అబ్జర్వ్ చేసారా? ఎంత గ్రీన్‌గా ఉన్నాయో. సో, ఇంకా ఫైనల్లీ బోట్ దిగేసిన తర్వాత ఇలా ఒక వాటర్ బ్రిడ్జ్ మీద నుంచి మనం బీచ్‌కి వెళ్ళాలి. సో, వాటర్ బ్రిడ్జ్ మీద చాలా ఫ్లోటింగ్ అవుతుంది గాబట్టి, అది స్కిడ్ అవుతా ఉంది. సో, కొంచెం ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా కొత్తగా అనిపించి, ఇలా ఒక వీడియో క్లిప్ అనేది తీసుకున్నాము మేము, మా హస్బెండ్. నిజంగా నేను పడిపోయేదాన్ని. పాపం అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు అందరికి ఒకటే రూట్ అయిపోయేసరికి సో, కొంచెం కష్టమైంది. బట్ ఓకే. ఫైన్ బానే ఉంది. ఏంటి అంటే అండమాన్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటి అంటే, మనం ఎక్కడికెళ్ళినా సరే హ్యాపీగా ఫోటోస్ తీసి పెట్టేవాళ్ళు చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. కాకపోతే మనం పే చేయాలి వాళ్ళకి. కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్తారు. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే కొంచెం బార్గెయిన్ చేస్తే ఒక 100-200 వరకు తగ్గించుకోవచ్చు. సో, ఎప్పుడో ఒకసారే కాబట్టి వెళ్ళేది. కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉపయోగించి 100-150 వరకు తగ్గించుకొని కొంచెం ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. సో, ఇంకా ఫస్ట్‌లీ వచ్చేసిన తర్వాత ఒక డెమో అయితే ఇస్తారనమాట. నేను ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదు. సో, ఎక్కడికి రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు గైడ్ చేస్తారంటే చెప్పా కదా! ఒకటే బోట్‌లో ఎళ్తే ఒకటే బోట్‌లో రావాలి. సో, ఆ బోట్ అతనే మనకంతా చెప్తారు. తర్వాత ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయి మా హస్బెండ్ అయితే జెట్ స్కీ కోసం వెళ్ళిపోయారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. చాలా అంటే చాలా బావుందండి ఎక్స్‌పీరియన్స్. మనతో పాటు ఒక ట్రైనర్ అయితే కంపల్సరీ వస్తారు. మనకొక్కళ్ళకి అయితే ఆ బైక్ అనేది ఇవ్వరు. బట్ ఒక 5-7 మినిట్స్ అయితే మనం జెట్ స్కీ చేసే అవకాశం అయితే వస్తది. ఎంతమంది జనాలో ఎందుకంటే మేమెళ్ళింది గూడా పీక్ టైమ్‌కి వెళ్ళాం గదా! న్యూ ఇయర్ టైమ్‌కి వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా మంది జనాలున్నారు. బట్ స్టిల్ ఎక్స్‌పీరియన్స్ అయితే అదిరిపోయింది. సో, ఎంత వీలైతే అంత తొందరగా వెళ్తే ఎలిఫెంటా బీచ్‌కి సో, మనం అన్ని నంబర్ ఆఫ్ రైడ్స్ అనేవి మనం కంప్లీట్ జేసుకోవచ్చు. అంటే కొంతమంది 11, 12 ఆ టైంకొస్తారు. బట్ బీచ్ క్లోజింగ్ టైమ్ వచ్చేసి 3:30-4:30 మధ్యలోనే ఉంటుంది. సో, అందుకని మనం ఎక్కువ రైడ్స్ జేయాలంటే తొందరగా ఎళ్ళిపోవాలి.
సో, ఇంక జెట్ స్కీ అయిపోయిన తర్వాత నేను, మా హస్బెండ్ ఇంకొక రైడ్ అయితే చేసుకున్నామని జెప్పా గదా! అది ఇదే. దీని పేరైతే నాకు తెలీదు గానీ, మొత్తం అదేంటంటే మొత్తం తిరుగుతూనే ఉంటది. ఒక బోట్ మనల్ని తీసుకెళ్తూ ఉంటది. మీడియం స్పీడా, హై స్పీడా అని మనల్ని అడుగుతారు. మేము మీడియం స్పీడ్ అనే జెప్పాం. బట్ స్టిల్ అసలు వాటర్ అయితే మొహానికొచ్చి కొడతానే ఉంటాయి. జనాలుండేసరికి పాపం మా ఫోటోగ్రాఫర్ మమ్మల్ని మీద ఫోకస్ చేయడానికి కొంచెం కష్టమైంది. చూసారు గదా! అది రొటేట్ అవుతూ ఉంటది. మళ్ళీ లాక్కొనెళ్తూ ఉంటది. కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అడ్వెంచరస్‌గా అనిపించింది. ఇంకా మిగతా రైడ్స్ ఏమంటే లైక్ బనానా రైడ్ అవన్నీ జస్ట్ ఊరక కూర్చొని ఒక బోట్ తీసుకెళ్ళి వెళ్తా ఉంటది. అదేం అంత మంచిగా అనిపించలేదు. ఇదైతే కొంచెం మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతాం గదా! కొంచెం కొత్త ఫీల్ ఉంటది గదా! అన్నట్టు ఇది చేసుకున్నాం. వెళ్ళాము. ఆ రైడ్‌వి నాకు తెలిసి ఫోటోస్ అంతగా క్యాప్చర్ అవ్వలేదనుకుంటా. బట్ అదైతే ఇంకా అడ్వెంచరస్ ఉంది. అదయిన తర్వాత ఇది ఎక్కాము. సో, అందుకని ఇది కొంచెం లైట్‌గా ఉండేలాగే చూసుకున్నామనమాట. ఇంకా ఈ రైడ్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మేము స్నార్కెలింగ్‌కి వెళ్ళాము. స్నార్కెలింగ్ అంటే ఏదో ఊరికనే పైన లోపల వాటర్ ఎలా ఉంటది అని చూపిస్తారు గానీ, అదంత ఎక్స్‌పీరియన్స్ ఏం చేయలేం. మీకు నిజంగా ఫిషెస్ అవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా స్కూబా డైవింగ్ కానీ, లేకపోతే అండర్ వాటర్ సీ వాక్ కానీ తీసుకోండి. చాలా అంటే చాలా బావుందంట ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే మా బోట్‌లో వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు దానికి వెళ్లారు. ఇవన్నీ ఏం రైడ్స్ తీసుకోకుండా. సో, అదైతే చాలా బావుంది. బట్ హెల్త్ అనేది కొంచెం సపోర్ట్ చేయాలి. ఇంకా రైడ్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని, అలా కొన్ని ఫోటోస్ అయితే దిగేసేసి, ఇంకా మళ్ళీ మామూలుగా మనం ఎక్కడి నుంచైతే వచ్చామో బోట్‌లో అక్కడికే వెళ్ళిపోతున్నాము. అంటే హావ్లాక్ ఐలాండ్‌కే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.